మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో మనం కౌష సీక్వెన్స్ విత్ ప్రాబ్లమ్స్ సీక్వెన్స్ కన్వర్ట్ కౌష సీక్వెన్స్ అవుతుందా కదా అని, తర్వాత కౌష ఈజ్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ దాన్ని ఉపయోగించి కూడా ప్రాబ్లం రాశామండి. సీక్వెన్స్ ఇచ్చేసి అది కన్వర్జెంట్ కాదని ప్రూవ్ చేయమన్నారు లాస్ట్ వీడియో మనం చూసినది. ఇప్పుడు అదే కౌష ఈజ్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ దాని మీద ఇంకో ప్రాబ్లం చూడండి. అప్లై కౌష ఈజ్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ to show that sequence an where an equal to 1 plus 1 by 2 square plus 1 by 3 square plus 1 plus 1 by n square is convergent. ఈసారి కౌషిక్ జనరల్ ప్రిన్సిపల్ ద్వారా ఈ సీక్వెన్స్ ఈ ఏఎన్ సీక్వెన్స్ అది కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయమన్నారు. కన్వర్జెంట్ అవుతుంది అంటే పైగా దేని ద్వారా కౌషిక్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ ద్వారా ప్రూవ్ చేయండి అన్నారు. అంటే మాడ్ ఎస్ఎన్ కాకుండా ఏఎన్ ఇచ్చారు, అంటే మాడ్ ఏఎన్ ప్లస్ పి minus an less than epsilon for all n greater than equal to m and p greater than 0 అన్నారు. ఓకేనా, మనకి ఏం లేదు అటువంటి m ఏంటో కనుక్కుంటే చాలు. ఇక్కడ అటువంటి m అంటే ఏంటి, ఏ p దగ్గర కన్వర్జెంట్ జరుగుతుందో ఆ p వాల్యూ కూడా కనుక్కుంటే బెటర్. ఆఫ్ కోర్స్ p అనేది ఏదైనా కావచ్చు, p అనేది ఏ p అయినా ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అనుకో. ఇక్కడంటే మనకు మెయిన్ ఎలా మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్లో ఈ కన్వర్జెన్స్ ప్రాబ్లం చేసినప్పుడు ఫైండ్ m belongs to z power plus so that some value ఇచ్చేసి less than epsilon for all n greater than equal to m సొల్యూషన్ అంతా చేసి చివరిలో m వాల్యూ కనుక్కునేవాళ్ళు. ఓకేనా, అదే మోడల్ ఇక్కడ కూడా అటువంటి m ఏంటో కనుక్కుంటే సరిపోతుంది. ఈ కండిషన్ తెప్పించాలి, ఈ కండిషన్ తెప్పించి అటువంటి m మీద కనుక్కుంటే చాలు. కన్వర్జెన్స్ అది కౌషిక్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ సాటిస్ఫై అయినట్లే. అది అయిపోతే ఆటోమేటిక్గా ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, చూడండి సీక్వెన్స్ ఏ ఇలా డిఫైన్ చేశారు. కౌషిక్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ ద్వారా ఇది కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయమన్నారు. గివెన్ సొల్యూషన్ చూడండి. సీక్వెన్స్ ఏఎన్ గివెన్ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ డిఫైన్డ్ బై ఏఎన్ ఈక్వల్ టు 1 plus 1 by 2 square plus 1 by 3 square plus 1 plus 1 by n square for all n belongs to z power plus. ఓకేనా, ఇప్పుడు మన కౌషిక్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ కావాలి. ఓకేనా, చూడండి. నౌ mod an plus p minus an ఈ వాల్యూ తీసుకోండి. mod an plus p minus an ఈక్వల్ టు mod an అంటే ఇదంతా అండి 1 plus 1 by 2 square plus 1 plus 1 by n square. n కన్నా n ప్లస్ పి పెద్ద కదా, అప్పుడు మాడ్ ముందుగా ఏ n ప్లస్ పి ఏమని వస్తుంది, ఏఎన్ అంటేనేమో 1 plus 1 by 2 square plus 1 plus 1 by n square అన్నారు. అప్పుడు ఏ n ప్లస్ పి అంటే n నుంచి ఎంత రావాలి, n ప్లస్ పి రావాలి. అంటే 1 plus 1 by 2 square plus 1 by 3 square plus 1 plus 1 by n ఉన్న చోట n ప్లస్ పి రావాలి, n ప్లస్ పి హోల్ స్క్వేర్. అయితే n ప్లస్ పి కన్నా కూడా n అంటే చిన్నది కాబట్టి దీనికన్నా ముందే మనకేమొస్తుంది, దీని ముందు టర్మ్స్ మనకేమొస్తాయి 1 by n square plus 1 by n plus 1 whole square plus 1 plus 1 by n plus p whole square. ఇంతవరకు ఏంటి an plus p మైనస్ ఇక an అంటే వాడు ఇచ్చింది డైరెక్ట్గా ఏంటది 1 plus 1 by 2 square plus 1 by 3 square plus 1 plus 1 by n square. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు మాడ్ ఇక్కడ 1 plus 1 by 2 square plus 1 plus 1 by n square. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లస్ టర్మ్స్, మళ్ళీ అవే టర్మ్స్ మైనస్లు అంటారు. మైనస్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమవుతాయి మనకి మైనస్ అయిపోతాయి. అంటే -1 by 2 square plus 1 plus అంటే -1 by n square. అంటే 1 plus 1 by 2 square plus 1 by n square ఇవన్నీ ప్లస్ టర్మ్స్, ఇవన్నీ మైనస్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలినంత ఈ పార్ట్ మాత్రం మిగులుతుంది. అంటే 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus 1 plus 1 by n plus p whole square. ఏమండి ఇక్కడ p వాల్యూ గ్రేటర్ దాన్ 0, n వాల్యూ ఎట్లాగో పాజిటివ్ ప్లస్ పైగా స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి వచ్చే వాల్యూ మొత్తం కూడా పాజిటివే కాబట్టి మాడ్యులస్ తీసేసినా పర్వాలేదు. సో దట్ ఈక్వల్ టు నో ప్రాబ్లం 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus 1 plus 1 by n plus p whole square.
which is less than or equal to 1 by n plus 1 whole square అంటే ఇది 1 by n plus 1 whole square అలాగే ఉంటుంది ప్లస్ n plus 1 is less than n plus 2 ఓకేనా ఈ వాల్యూ కూడా less than 1 by n plus 1 whole square ప్లస్ 1 ప్లస్ ఇది కూడా 1 by n plus 1 whole square ఈ మొత్తం వాల్యూ ఓకేనా ఇవి మొత్తం ఎన్ని నాకు p ఉన్నాయి కాబట్టి p టైమ్స్ ఇవి మొత్తం ఏంటది p టైమ్స్ అని ఇక్కడ 1 by n plus 1 స్క్వేర్ ఎన్నిసార్లు యాడ్ చేసాం p టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి ఈ కూడా ఏమవుతుంది p by n plus 1 whole square p by n plus 1 whole square ఇదంతా ఏంటండి therefore mod an plus p minus an is less than or equal to p by n plus 1 whole square ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్ p ఈక్వల్ టు n ప్లస్ 1 p బదులుగానే n ప్లస్ 1 తీసుకోండి ఏం చేస్తారంటే p బదులుగా n ప్లస్ 1 తీసుకోండి అది ఎందుకు తీసుకుంటాం అంటే మనకు కావాల్సింది m వాల్యూ కావడం కోసం సో తెలుసుకోవడం కోసం దట్ ఇంప్లాయిస్ మోడ్ ఇదంతా ఏంటి మోడ్ an ప్లస్ p మైనస్ an మోడ్ an ప్లస్ p మైనస్ an లెస్ దెన్ ఈక్వల్ టు బేసిక్గా ఇక్కడ ఈక్వాలిటీ ఎందుకు పెట్టకూడదు ఎందుకంటే కేవలం 1 by n plus 1 whole square మాత్రమే దానికి ఈక్వల్ అవుతుంది కానీ తర్వాత మిగతావన్నీ లెస్ దానే కదా కాబట్టి చీజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఈ ఒక్కటమే ఉంటే ఈక్వల్ పెట్టుకోవచ్చు కానీ ఇంకా చాలా వాల్యూ యాడ్ అయింది మరి మొత్తం వాల్యూ అనేది ఈక్వల్ టు 1 by 1 plus n plus 1 whole square ఈక్వల్ అవుతుందో లేదో తెలియదు చెప్పలేము కాబట్టి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఈజ్ లెస్ దాన్ p by n plus 1 whole square దీనిలో p బదులు ఏం తీసుకుంటారు n plus 1 తీసుకోండి అప్పుడు n plus 1 by n plus 1 whole square that is equal to 1 by n plus 1 ఇది ఒకసారి స్క్వేర్ ఒకసారి క్యాన్సిల్ అయిపోతే 1 by n plus 1 so that implies mod an plus p minus an less than 1 by n plus 1 comma p greater than 0 దీన్ని అలా ఉంచండి దాన్ని అలా ఉంచండి ఓకేనా మనకు కావాల్సిందండి లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m అన్నారు ఆ m వాల్యూ కనుక్కోవాలి ఓకే చూద్దాం దీని తర్వాత మనం చెప్పేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకు అవతల ఒక mod an plus p minus an less than 1 by n plus 1 ఉంది కదా less than 1 by n plus 1 ఇప్పుడు ఆ సీక్వెన్స్ తీసుకోండి 1 by n plus 1 దానికి లిమిట్ కట్టండి we have లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by n plus 1 n వరకు ఇన్ఫినిటీ తీసుకుంటే 1 by infinity that equal to 0 అంటే ఏంటి therefore లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by n plus 1 equal to 0 అంటే ఇక్కడ అంటే ఏంటి దట్ ఈస్ సీక్వెన్స్ 1 by n plus 1 ఇంతవరకు ఒక సీక్వెన్స్ 1 by n plus 1 సీక్వెన్స్ దాని లిమిట్ కడితే 0 వస్తుంది అంటే దేని కన్వర్జెంట్ అవుతుంది ఈజ్ కన్వర్జెస్ టు 0 అంటే Sn కన్వర్జెస్ టు L అంటే ఏం రాస్తాం mod Sn minus L less than epsilon రాస్తామా ఫర్ ఆల్ n greater than m అని అదేవిధంగా సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L Sn అంటే 1 by n plus 1 L అంటే నెంబర్ 0 సో దాని ప్రకారం ఏమవుతుంది therefore mod Sn minus L అంటే mod 1 by n plus 1 minus L అంటే ఇక్కడ 0 less than epsilon for all n greater than m ఇక్కడ m కనుక్కుంటే ఈ కన్వర్జెన్స్ లో వాడే m ఈ కన్వర్జెన్స్ లో మనకు వస్తుంది ఎందుకంటే mod an plus b minus n less than 1 by n plus 1 ఉందా ఇదే వాల్యూ లెస్ దాన్ అంటే మనకి ఇక్కడ epsilon సో దట్ ఇంప్లైస్ ఇది చెప్పండి 1 by n plus 1 less than epsilon ఓకేనా దీన్ని సింప్లిఫై చేయండి రెసిప్రోకల్ తీసుకుంటే n plus 1 greater than 1 by epsilon దట్ ఇంప్లైస్ దీని నుంచి n greater than 1 by epsilon minus 1 ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు 1 by epsilon minus 1 ఏదైనా ఉండేవండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చే పాజిటివ్ ఇంటీజర్ m తీసుకోండి సో ఫర్ m belongs to z power plus bracket లో m is greater than 1 by epsilon minus 1 1 by epsilon minus 1 తర్వాత వచ్చే నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ మనం m గా ట్రీట్ చేసుకోండి such that చివరికి ఏం జరిగింది mod an plus p minus an less than ఇక్కడ 1 by n plus 1 ఉంది ఇక్కడ 1 by n plus 1 మనకి ఈ బాక్స్ ఉంది
ఇదే 1/n + 1 లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంది. ఇదేమో mod an + b minus an లెస్ దాన్ కామన్ రాయండి, లెస్ దాన్ 1/n + 1. ఇదే 1/n + 1 లెస్ దాన్ ఎప్సిలాన్, ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో దట్ ఇంప్లైస్ mod an + b minus an, an + b minus an డైరెక్ట్ గా లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m, వేర్ ఇక్కడ m అనేది ఎగ్జిస్ట్ అయిందా, అయ్యింది. ఏంటది, m అనేది పాజిటివ్ ఇంటిజర్, m belongs to z power plus such that m is greater than 1/epsilon minus 1. 1/epsilon minus 1 ఏదైనా ఉందో దాని తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చే పాజిటివ్ ఇంటీజర్ మనకు కావాల్సిన m. అంటే ఈ కండిషన్లో కౌచీ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్లో మనకు కావాల్సిన m అనేది ఒకటి పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ కౌచీ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ అనేది కరెక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ది కౌచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ ఈజ్ సాటిస్ఫై అయింది కాబట్టి మన ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది, కన్వర్జెంట్. దేర్ఫోర్ సీక్వెన్స్ an ఈజ్ కన్వర్జెంట్. ఇది ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం. సీక్వెన్స్లు ఉంటాయి, ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందా కాదా చెప్పాలంటే డైరెక్ట్గా డెఫినేషన్ ద్వారా కానీ లేకపోతే ఫైండ్ m belongs to z power plus అదే డెఫినేషన్ ప్రకారంగా కానీ లేకపోతే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా బౌండెడ్ అయిపో దాని ప్రకారంగా కానీ లేదా ఇలా కౌచీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ దీని ప్రకారంగా కానీ వీటి మూడుతో పాటుగా ఒకవేళ వీటి మూడుతో ఈ మూడు ప్రకారంగా చేయడం కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తే మరి ఇంకో రకంగా కన్వర్జెంట్ అవుతుందో లేదా ఎలా చెప్పడం, దాని గురించి ఏం చేశారంటే ఇక్కడ రేషియో టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. రేషియో టెస్ట్ అనే దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అయ్యా ఏమిటా రేషియో టెస్ట్ అంటే లెట్ సీక్వెన్స్ Sn be a sequence so that let sequence Sn be a sequence and కల్లా కామా దీనిలో Sn greater than 0 for all n belongs to z power plus ఓకేనా. if sequence Sn be a sequence కామా ఇందులో ఉన్న సీక్వెన్స్ టర్మ్స్ అన్ని పాజిటివే అండ్ వీటితో పాటుగా లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn + 1/Sn = L ఈ వాల్యూ కనుక్కున్నారు. లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn + 1/Sn = L అయితే దెన్ ఇక్కడ 2 పాయింట్లు అండి. ఆ 2 పాయింట్లు ఏంటంటే ఒకవేళ మీకు వచ్చిన L వాల్యూ అంటే లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn + 1/Sn ఈ వాల్యూ అంటే L, ఆ L వాల్యూ 1 కంటే తక్కువ అనుకోండి. ఇఫ్ L లెస్ దాన్ 1 అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn = 0 ఎప్పుడు ఇఫ్ L లెస్ దాన్ 1. రెండోది ఏంటి, ఒకవేళ L గ్రేటర్ దాన్ 1 అనుకోండి సీక్వెన్స్ Sn అనేది డైవర్జెంట్ అని. దాన్ని ఇంకోలా చెప్పారు Sn tends to infinity as n tends to infinity if L greater than 1 అంటే సీక్వెన్స్ Sn ఇన్ఫినిటీ కన్వర్జెంట్ అవుతుంది అని. ఇన్ఫినిటీ కన్వర్జెంట్ అవుతుంటే ఇన్ఫినిటీ మనకు తెలియదు కదా, అంటే ఇండైరెక్ట్గా డైవర్జెంట్ అని మీనింగ్. సో సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ L లెస్ దాన్ 1 అయితే, డైవర్జెంట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు L వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే. ఇది కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది చెప్పేసాడు, దేనికి 0కి. ఇది రేషియో టెస్ట్. సో రేషియో టెస్ట్ కాన్సెప్ట్ అండి సీక్వెన్స్ Sn be a sequence హియర్ ఈ సీక్వెన్స్ లో అంటే టర్మ్స్ పాజిటివ్, పైగా లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ Sn + 1/Sn అవ్వాలి L అయితే ఈ L వాల్యూ కనుక లెస్ దాన్ 1 అయితే మన సీక్వెన్స్ 0 కన్వర్జెంట్ అవుతుంది. L వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది, అంటే కన్వర్జెంట్ కాదు. డైవర్జెంట్ అవుతుంది అన్నదాన్ని ఇంకోలా చెప్తున్నారు Sn కన్వర్జెస్ టు ఇన్ఫినిటీ. ఇది రేషియో టెస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ రేషియో టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ కింద ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం షో దట్ లిమిట్
n factorial by n power n equal to 0. So that limit n tends to infinity n factorial by n power n equal to 0. ఆ లిమిట్ వాల్యూ ప్రూవ్ చేయమన్నారండి. సో సొల్యూషన్లో దీనికి లిమిట్ 0 చూపించండి అంటున్నారు. ఈ లోపల దాన్ని మీరు ఎస్ అని అనుకోండి కాసేపు. లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు n factorial by n power n. Okay, now limit n tends to infinity sn plus 1 by sn ఈ వాల్యూ అనుకోండి ముందు. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity sn అంటేనేమో n factorial by n power n. మీరు గమనిస్తే n అనేది ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ ఫర్ ఆల్ n belongs to z పవర్ ప్లస్. అంటే sn అనే రావాలి, పాజిటివ్ రావాలి. కాబట్టి ఆ తర్వాత అంతే లిమిట్ sn అంటే n factorial by n power n కదా. అప్పుడు s n plus 1 అంటే n ఉన్న చోట n plus 1 రాయండి. అంటే n plus 1 factorial by n plus 1 whole power n plus 1. ఇంతవరకు s n plus 1 అండి. sn లో n ఉన్న చోట n plus 1 రాశారు. బై sn అంటే వాడిచ్చింది n factorial by n power n. ఇదంతా ఒకటే లిమిట్. ఇంతవరకు sn plus 1 by sn. దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity n plus 1 factorial ని n into n plus 1 into n factorial రాయండి. n plus 1 factorial ని n plus 1 into n factorial by n plus 1 whole power n plus 1 ఉంది. దాన్ని n plus 1 whole power n into n plus 1 అని రాయండి. n plus 1 whole power n plus 1 ని n plus 1 whole power n into n plus 1 into ఈ ఫ్రాక్షన్ మళ్ళీ డినామినేటర్లో ఉంటుంది, పైకి వెళ్తే రివర్స్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది n పవర్ m బై n ఫ్యాక్టోరియల్. ఇదే ఫ్రాక్షన్ ఇది ఆడి డినామినేటర్లో ఉంది. సో ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది n పవర్ m బై n ఫ్యాక్టోరియల్. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది, n ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎంత n పవర్ n బై n ప్లస్ 1 హోల్ పవర్ n లో ఇక్కడ n కామన్ తీయండి. n ప్లస్ 1 నుంచి n కామన్ తీస్తే ఎంత 1 ప్లస్ 1 బై n ఈ మొత్తానికి హోల్ పవర్ n. ఏం చేశారంటే n ప్లస్ 1 హోల్ పవర్ n దానిలో n ప్లస్ 1 నుంచి n కామన్ తీసే ముందు అప్పుడు 1 ప్లస్ 1 బై n మొత్తానికి హోల్ పవర్ n. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ n బై ఇక్కడ n పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. n పవర్ n క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 1 ప్లస్ 1 హోల్ పవర్ n 1 బై 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. మరి ఈ వాల్యూ ఎంత చిన్న నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n అంటే ఈ అండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n అంటే ఈ, లేదా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ n హోల్ పవర్ 1 బై n అన్నా కూడా ఇది. ఓకే, సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n అంటే ఎంత ఈ. ప్రస్తుతం మనకు కావాల్సింది ఇది. ఈ అంటే 2.17 సంథింగ్ ఏదో ఉంది. ఈ వాల్యూ అంటే 2.1 సంథింగ్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఈ వాల్యూ ఎంత 2 సంథింగ్ అండ్ సో అన్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దాన్ 1. ముందు ఈ వాల్యూ చూడండి, లిమిట్ 1 అంటే 1 బై లిమిట్ 1 ప్లస్ 1 బై హోల్ పవర్ అంటే ఎంత ఈ వాల్యూ ఎంత అన్నారు ఇక్కడ మనకి 2.17 సంథింగ్ ఏదో అంటున్నాం మనం వాల్యూ. అంటే 2 ఇది 1 అని గ్యారెంటీ చెప్పలేను, సంథింగ్ వాల్యూ ఉంది కానీ 2 అంటే 2 అంటే గ్రేటర్ దెన్ 1గా. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే రెసిప్రోకల్ 1 బై ఏమవుతుంది లెస్ దెన్ 1గా. ఈ లిమిట్ వాల్యూ ఈ అండి, ఈ అంటే 2 సంథింగ్ అది 2 సంథింగ్ అంటే గ్రేటర్ దెన్ 1 1 కంటే ఎక్కువ. కాబట్టి ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే రివర్స్ చేసుకుంటే 1 బై ఏమవుతుంది గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ 1. ఇదంతా దేని వాల్యూ అండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn. ఈ వాల్యూ ఉంచండి. దేర్ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn వాల్యూ ఎంత ముందుగా 1 బై e. ఓకేనా. ఇప్పుడు రేషియో టెస్ట్ చూడండి. మన రేషియో టెస్ట్ ఇంతకు ఏం చేసాం, ఏమన్నాడు సీక్వెన్స్ sn తీసుకున్నారు, దానిలో sn అని పాజిటివ్ కావాలి. ఇక్కడ కూడా మనకి sn అంటే ఏంటి n ఫ్యాక్టోరియల్ బై n పవర్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ to z పవర్ ప్లస్ ఉన్నాయి అంటే పాజిటివ్ ఇంటిజర్లే.
కాబట్టి n ఫ్యాక్టర్ బై n పవర్ ఏంటి పాజిటివ్ కాబట్టి దీని తర్వాత therefore Sn greater than 0 for all n belongs to z power plus హ్యాపీగా రాసుకోండి దీని తర్వాత ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది సో Sn greater than 0 for all n అయిపోయింది తర్వాత లిమిట్ Sn plus 1 by Sn వాల్యూ ఎంత l ఇక్కడ లిమిట్ Sn plus 1 by Sn వాల్యూ l అంటే ఎంత ఇక్కడ 1 by e మన రేషియో టెస్ట్ ఏం చెప్తుంది ఈ l వాల్యూ కనుక లెస్ దాన్ 1 అయితే l వాల్యూ లెస్ దాన్ 1 అయితే అప్పుడు లిమిట్ Sn వాల్యూ ఎంత 0 అదే రేషియో టెస్ట్ ఇక్కడ ఎలా అంటే ఏంటి 1 by e 1 by e అంటే మరి లెస్ దాన్ 1 ఏగా ఎందుకు ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే 1 by వాల్యూ లెస్ దాన్ 1 ఓకేనా సో ఇక్కడ హియర్ l ఈక్వల్ టు 1 by e లెస్ దాన్ 1 ఇక్కడ l వాల్యూ ఎంత 1 by e అది వాల్యూ ఎంత లెస్ దాన్ 1 l వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది కాబట్టి therefore by ratio test ప్రకారంగా లిమిట్ Sn వాల్యూ ఎంత 0 దట్ ఇంప్లైస్ లిమిట్ Sn అంటే ఏమనుకున్నారు n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n Sn అంటే n ఫ్యాక్టోరియల్ n పవర్ n ఈ వాల్యూ ఎంత 0 రేషియో టెస్ట్ సో అలా ప్రూవ్ చేయమన్నది షో దట్ లిమిట్ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n ఈక్వల్ 0 రేషియో టెస్ట్ ప్రకారంగా చేయండి అని అడగల లెక్కలు కూడా ఎగ్జామ్స్ లెక్కలు కూడా అడగడు ఇలాగే ఇస్తారు స్పాంటేనియస్గా మనం స్పందించాలి దేని ప్రకారం చేస్తే ఈజీగా ఉంటుందని సో సొల్యూషన్ ఓకే